వీక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఉగాది పర్వదినంతో భక్తులతో కిక్కిరిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయం. విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి. ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు. రంజాన్ ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి. ఈద్గా మైదానాలను పరిశీలించిన సిఐ. ఉగాది పురస్కారాన్ని అందుకున్న అర్చకుడు బాలసుబ్రహ్మణ్యం. వార్తలోని వివరాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం విశ్వావసునామ సంవత్సరం ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్ధి నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి విశ్వక్షేణుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ తర్వాత శ్రీవారి మూల విరాట్కు మరియు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు అర్చకులు శాశ్వతంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వభూపాల వాహనం పైన వేంచేపు చేసుకొని దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుడు వారిని వేంచేపు చేసుకొని విశేష తిరువాభరణాలతో అలంకరణ జరిపి మూలమూర్తికి ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాలు అలంకరణ చేసి అక్షరారోపణం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో పంచముఖాల కొలువు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత స్థాన బహుమాన పూర్వకంగా విశేషమైన హారతులు ఇత్యాది కార్యక్రమాలతోటి ఆస్థానం పూర్తయింది. ఈరోజు ఉగాది సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జీ సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినం రోజున స్వామివారికి విశేషంగా లోకక్షేమం కోసం ప్రత్యేకమైన ఆరాధనలు నిర్వహించడం జరిగింది. రాజు రాష్ట్ర గ్రామ యాజమాన్య సర్వ భక్తులందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు జిల్లా నాగయ్య కళాక్షేత్రంలో ఘనంగా విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుతనం ఉట్టిపడేలా ఉగాది మహోత్సవ వేడుకలు జరిగాయి. ఉగాది మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోరులు విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక మరియు దేవాదాయ ధర్మశాఖ ఆధ్వర్యంలో చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది మహోత్సవ వేడుకలు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం వేద పండితులు చిలకమర్తి వెంకట సుబ్బారావు పంచాంగ శ్రవణం చేశారు. ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో భువన విజయంలో గల అష్టదిగ్గజాలచే జరిగిన కవి సమ్మేళనాన్ని గుర్తు చేస్తూ ఈనాటి తరానికి తెలుగు భాష ప్రాముఖ్యతను వివరిస్తూ అష్టదిగ్గజాలు వారి కవిత ప్రావీణ్యతను ప్రదర్శిస్తూ దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ కొనియాడారు. జై తెలుగు తల్లి అంటూ చిన్నారులు జైకొట్టారు. చిన్నారులచే జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని, అభివృద్ధి చేయాలని తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలను మరియు పెద్దలను పిల్లలు గౌరవించుకునేలా అలవర్చాలని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన అధికారులందరినీ జిల్లా కలెక్టర్ అభినందించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేటి తరం పిల్లలకు మాతృభాష తెలుగును చదవడం, రాయడం నేర్పాలన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు అలవరించాలని తెలిపారు. అష్టదిగ్గజాలుగా కవి సమ్మేళనంలో పాల్గొన్న పండితులను ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు. దేవాదాయ శాఖచే ఎంపిక కాబడ్డ పండితులకు, పురోహితులకు, కవులు, పండితులకు సన్మాన కార్యక్రమం ముఖ్య అతిథుల చేతుల మీదుగా జరిగింది. ఉగాది పండుగ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో ఎంపిక కాబడ్డ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు.
కోరుకుంటున్నాము. శ్రీ బడుగుల లక్ష్మీపతి గారు, అలాగే శ్రీ బడుగుల లక్ష్మీపతి గారు. మన చౌడేపల్లి గ్రామంలో ప్రసిద్ధమైనటువంటి శిల్పులు ఉన్నారు. వారిని కూడా గుర్తించుకోవడం కోసం డాక్టర్ కె రామలక్ష్మి గారు, శ్రీమతి వడ్లపట్ల శ్యామ. ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు జాతి మన జాతికి ఒక కొత్త సంవత్సరం. నేను ఈ కొత్త సంవత్సరం సందర్భంగా అందరితో బాగా జరగాలి, అందరితో మంచి జరగాలి, ఫ్యామిలీస్తో మంచి జరగాలి నేను భావిస్తున్నాను. జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఏదైతే ఉందో పోయిన సంవత్సరం ఏదైనా జరిగినా అవన్నీ కూడా తొలగిపోవాలని, కొత్త సంవత్సరంలో అందరూ అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కేసీటీవీ కార్యాలయంలో ఆదివారం విశ్వావసునామ సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు మాట్లాడుతూ ప్రజలకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల్ని తెలిపారు. ప్రతి ఇంట ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండాలని, ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కలకలలాడాలని ఆయన అభిలాషించారు. విశ్వావసునామ సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని భగవంతుని ప్రార్థించారు. దైవం కారుణ్యం చూపిస్తాడని, జన్మకు సాఫల్యత లభిస్తుందని, సాటి మనిషిని ఆదుకునే అవకాశం కలుగుతుందని, ఒకటా రెండా సంవత్సరం పాటు ఎదురు చూసిన పండుగ, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరికీ కొత్త ఉత్సాహం ఇస్తున్న పండుగ, ఆధ్యాత్మిక చింతన, నైతిక విలువలు పెంచే పండుగ రంజాన్. ఈ పవిత్రమైన ఈద్ కోసం నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తారు. ఆదివారం నెలవంక దర్శనంతో ముస్లిం పెద్దలు అంజుమన్ కమిటీ వారు సోమవారం పండుగను చేసుకోవాలని సూచించారు. దీంతో పుంగనూరు పట్టణంలోని ముస్లింలు పండుగ ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇప్పటికే ఎన్ఎస్పేటలోని ఈద్గా మైదానాన్ని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేసి ప్రార్థనలకు అనువుగా సిద్ధం చేశారు. అంజుమన్ కమిటీ సెక్రటరీ ఇబ్రహీం సభ్యులతో కలిసి ఈద్గా మైదానాన్ని సిఐ రాంభూపాల్, ఎస్ఐ లోకేష్లు పరిశీలించారు. తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రార్థనలు జరిగే సమయంలో ట్రాఫిక్ను మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రత్యేక నమాజులు జరుగు ప్రాంతాలను సందర్శించారు. పుంగనూరు పట్టణ ప్రజలకు, హిందూ ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్. రేపు జరగబోయే పండగకి మనకు పోలీస్ శాఖ వారు, తర్వాత మున్సిపల్ శాఖ వారు అన్ని విధాలుగా సహకరించినారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. పోలీస్ శాఖ వారికి, సిఎస్ఆర్ రాంభూపాల్ సార్ గారికి, ఎస్ఐ లోకేష్ సారు, తర్వాత మన కమిషనర్ సార్కి, అందరు అధికారులకు ప్రత్యేక అంజుమన్ కమిటీ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. రేపు ఫస్ట్ నమాజు 7 గంటలకంతా చెక్ పోస్ట్ ఆఫీస్ కాడ చేరుతాము. అక్కడి నుంచి పెద్ద ఎన్ఎస్పేట ఈద్గాలో 7:30కి నమాజ్ అవుతుంది. 8 గంటలకి ఎన్ఎస్పేట మసీద్లో మరియు రాంపల్లి మసీదు, 9:30కి అల్ కబీర్ నౌలక్క దీంట్లో నమాజ్ జరుగుతుంది. అందుకని అందరూ మా ముస్లిం సోదరులు
టైం టు టైం అందరూ పాటించి ప్రతి మసీదు కాడ నుంచి ప్రతి ముత్వల్లీలు సెక్రటరీలు జమాత్ షకల్లో టైం టేబుల్ కరెక్ట్గా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా మా కేసీటీవీ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈద్ ముబారక్ తెలుపుకుంటున్నాము కేసీటీవీ ద్వారా. ముఖ్యంగా కేసీటీవీ వాళ్ళు కూడా ఈద్ ముబారక్ చెప్తున్నాము అంజుమన్ కమిటీ ద్వారా. పొంగనూరు పట్టణ ప్రజలందరికీ మా పోలీస్ శాఖ తరపు నుంచి ముందుగా ఉగాది శుభాకాంక్షలు, అదేవిధంగా మా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను వచ్చి 10 days అవుతుంది. ఈ 10 daysలోనే మంచి జాతరను హిందూ ముస్లింలు ఎంతో సోదరభావంతో ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ లేకుండా అందరూ అన్ని వర్గాల వారు అన్ని డిపార్ట్మెంట్లు సహకరించి అమ్మవారి జాతరను ఏ విధంగా సక్సెస్ చేశారో ఇదే విధంగా మన రేపు జరగబోయే రంజాన్ సంబంధించి ముస్లిం సోదరులకు మా పోలీస్ శాఖ తరపు నుంచి పటిష్టమైన బందోబస్తు మరియు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ కానీ పార్కింగ్ ప్లేసులు కానీ వారి ప్రేయర్కి ఎటువంటి ఇబ్బందులు ఆటంకములు కలగకుండా మేము చూసుకుంటాము. మాకు ఏ విధంగా సహకరించారో పట్టణ ప్రజలు పోలీస్ శాఖకు, అదేవిధంగా మేము కూడా అందరూ అన్ని శాఖలు అన్ని మతాలు అన్ని కులాల వారికి కూడా మా పోలీస్ శాఖ తరపు నుంచి అంతే రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వారికి సహకరిస్తాము. వారి యొక్క మత భావాలు కించపరచకుండా వారి యొక్క అభిమానాన్ని వారు చాటుకునే విధంగా వారికి అన్ని విధాలా సహకరిస్తూ మా పోలీస్ శాఖ తరపు నుంచి వారికి ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పొంగనూరు పట్టణ ప్రజలకు వారితో కలిసి చేసే అవకాశం వచ్చినందుకు నాకు ఎంతో కృతజ్ఞతని వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. पुंगनूर के तमाम आवाम को अंजुमन जमायतुल इस्लाम की तरफ से गुजारिश है। अल्हम्दुलिल्लाह हमारे पुंगनूर में 4 जगह ईद की नमाज़ा मशहूर से तय की गई, जिसमें पहली नमाज़ ठीक 7:30 बजे NS पेट ईदगाह में होगी, दूसरी नमाज़ 8 बजे NS पेट मस्जिद मोहम्मदिया में होगी, तीसरी नमाज़ रामपल्ली ईदगाह में 8:30 बजे होगी, आखिर चौथी जमात जो है नौलखा बाग अल कबीर ईदगाह में 9:30 बजे होगी। हमारे अंजुमन कमेटी की तरफ से पुंगनूर के तमाम आवाम को गुजारिश है कि नमाज को आने से पहले घरान से वज़ू कर को जानी माज साथ ले को, और क्या है ईद की नमाज़ को जाने से पहले सदक़ा फ़ितर अदा कर को ईद की नमाज़ को आने की कोशिश करें। हमें KCTV के ज़रिए से पुंगनूर के तमाम मुसलमान भाइयों को ईद मुबारक पेश करते हैं अंजुमन जमायतुल इस्लाम की तरफ से। ऐसे ही हमारे पुलिस डिपार्टमेंट, म्यूनसिपल डिपार्टमेंट 4-5 दिन से माशाल्लाह ये ग्राउंड बहुत पाक साफ़ करे हैं म्यूनसिपाल्टी वाले, उन सब का हम तहे दिल से शुक्रिया अदा करते हैं। ऐसे ही हमारे पुंगनूर के पुलिस CI सर, SI सर हर हमेशा हमारी निगरानी करते हैं, हमें तुम्हारी क्या खिदमत करना, तुम्हारा को कैसा ईद आसानी से गुजरने का वास्ते हमें तुम्हारे से क्या खिदमत कर सकते हैं। अल्हम्दुलिल्लाह वो हर बार क्या है हमारे से राब्ते में रहो को जो तकाज़े हमें रखते हैं वो पूरे करते हैं। हमें क्या है पुलिस डिपार्टमेंट का भी अंजुमन जमायतुल इस्लाम की तरफ से तहे दिल से शुक्रिया अदा करते हैं। ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి SV గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి SV గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. పుంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు SSB కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. SSB కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పుంగనూరు జాతీయ రహదారి టోల్ గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పుంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం,
ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్. పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్ గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344458. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో ఉగాది వేడుకలను టీటీడీ నిర్వహించింది. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీవారి మూలవర్లను అభిషేకించి అలంకరించారు. తర్వాత భక్తుల దర్శనార్థం శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటరమణుని ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అద్దాల మండపంలో కొలువు తీర్చారు. కొత్త సంవత్సరం కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు ఉగాది పచ్చడిని అందజేశారు. కార్యక్రమాలను టీటీడీ పర్యవేక్షించింది. सती मुख कमल कमल हित कमल प्रिया कमलेक्षणा పొంగనూరు ఎన్జీఓ కాలనీలోని రాజు క్షత్రియ కార్యాలయం వద్ద ఉన్న మామిడి తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో సుమారు 1 లక్ష రూపాయలు విలువ చేసే మామిడి చెట్లు చుట్టూ ఉన్న కంచె కూడా పూర్తిగా దగ్ధమైంది. సమయానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపు చేయడంతో అగ్ని ప్రమాదాన్ని నివారించడం జరిగింది.
భారతి స్కూల్ దగ్గర ఎన్జిఓ కాలనీలో మామిడి తోట అనుకోండి సార్, తెలియకుండా మా మామిడి తోట 2 చెట్లు ఉన్నాయి, దాదాపు 80-90 చెట్లు కాలిపోయినాయి, పంట నష్టమైంది సార్. నాకేదో దయవించి గవర్నమెంట్ తరఫున ఏమైనా సాయం చేయని కోరుతున్నాను. వచ్చే లోపల దాదాపు కాలిపోయినాయి సార్, వచ్చి వాళ్ళు ఆఫ్ చేసినారు సార్, ఇచ్చేసినారు లాస్ట్లో 90 చెట్లు ఇంకా పోయినాయి. కాయలు చిన్న చిన్న పిందులు ఉంటే అవి కాలిపోయినాయి సార్. ఇప్పుడు పలసారి మంచి టైం లేదు, కాలిపోయినాయి సార్. చాలా నష్టం. పొంగనూరు పట్టణంలో మహిళ అదృశ్యం కావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని కటకిందపాలెం గంగమ్మ గుడి దగ్గర నివాసం ఉన్న లోకనాథం భార్య 45 సంవత్సరాల మంజుల జాతర మరుసటి దినం నుంచి కనిపించకుండా అదృశ్యమైందన్నారు. ఆమె అదృశ్యమైనప్పటి నుంచి బంధువులను, తెలిసిన వారిని విచారించడం జరిగింది. అయినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఎవరికైనా ఈమె కనిపించినట్లయితే 9515440553 నెంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. పొంగనూరు పట్టణం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రధాన అర్చకులు బాలసుబ్రహ్మణ్యం ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఆదివారం ఉగాది పర్వదినం సందర్భంగా చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉగాది పురస్కారాల కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు పండిత పురస్కారాన్ని బాలసుబ్రహ్మణ్యానికి అందజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పొంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్ పలమనేరు నుండి పొంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్ పొంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్ గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్ పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344558. తిరిగి వార్తలకు స్వాగతం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫల పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందుకోసం 8 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ ఉపయోగించారు. శ్రీవారి ఆలయం లోపల విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమ జాతి పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. ఆలయం వెలుపల గొల్ల మండపం పక్కన ఏర్పాటు చేసిన పల్లకిలో శయనిస్తున్న శ్రీనివాసుడిని ఇరువైపులా గరుత్మంతుడు, హనుమంతుడి రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉగాది రోజున ప్రకృతిని ఆస్వాదిస్తున్న రాధాకృష్ణులు, వేణుగానం చేస్తున్న చిన్ని కృష్ణుడు, తోటలో మిత్రులతో కలిసి మామిడి పండ్లను తింటున్న చిన్ని కృష్ణుడు, బాల శ్రీరాముడు, ఆంజనేయుడు వంటి రూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయం బయట భక్తులు తమ సెల్ ఫోన్లలో ఈ ఫలపుష్ప ఆకృతులతో ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు.
మరోసారి. ఉగాది పర్వదినంతో భక్తులతో కిక్కిరిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయం. విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలి. ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాల. రంజాన్ ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తి. ఈద్గా మైదానాలను పరిశీలించిన సిఐ. ఉగాది పురస్కారాన్ని అందుకున్న అర్చకుడు బాలసుబ్రహ్మణ్యం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.